వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో వీడియోతో, మరో అమెజాన్ హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను మీకు చెప్పాను కదా, ఈ 4 days లైన్ గా అమెజాన్ హాల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే సూపర్ సేల్ రన్ అవుతుంది అనమాట. నేను వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు కొంచెం యూజ్ అవుతుంది అని నా ఫీలింగ్. సో సేల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేసా, ఇంకొకసారి గుర్తు చేసేస్తాను అనమాట. ది అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. 6th నుంచి 10th వరకు ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది. గెట్ మినిమం 50% ప్లస్ ఎక్స్ట్రా అప్ టు 5% ఆఫ్ అండ్ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ ఫర్ ప్రైమ్ మెంబర్స్ అనమాట. ఈ ఓకేనా, అల్టిమేట్ బ్రాండ్ సేల్ ని మీరు బాగా యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు హాల్ వీడియో స్టార్ట్ చేసేద్దాము. హాల్ వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఈ మధ్యన తెగ యూజ్ చేస్తాను ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను, 2 హ్యాండ్ బ్యాగ్స్ 3 డ్రెస్సులు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనందరిది ఫేవరెట్ బ్రాండ్, మోస్ట్లీ ఫేవరెట్ బ్రాండ్ జూక్ అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ఆఫ్టర్ లాంగ్ 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 ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు ఇంత హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే సరిపోయే స్టేజ్ లో ఉన్నాను అనమాట నా లైఫ్ లో. లేదంటే ఆల్వేస్ ఒక పెద్ద బస్తా అంత హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలి. కొన్ని సంవత్సరాలు డైపర్ బ్యాగ్స్, దాని తర్వాత డైపర్ బ్యాగ్స్ మినీ వర్షన్ లాగా హ్యాండ్ బ్యాగ్స్, దాంట్లోని షర్ట్లు, వాటర్ బాటిల్, స్నాక్స్, వెట్ వైప్స్, ఇంకా ఒకటి కాదు అన్ని. అంటే ఫైనలీ ఐఎమ్ ఇన్ దాట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. ఎవడు సదా ఆవిడ చూసుకుంటాడు, ఎవడు కావాల్సిన వాడు పట్టుకుంటాడు. నేను ఈ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది పట్టుకునే ఒక రోజు 2 తిరగడానికి వెళ్ళిన రోజు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. నా చేతులు ఏంటో లేదు, ఓ మై గాడ్ నేను మర్చిపోయాను, నేను ఇంటికి వెళ్ళగలుగుతానా అన్న ఫీలింగ్. ఈ బెల్ట్ వచ్చేసి డిటాచబుల్, ఈ బెల్ట్ వచ్చేసి అటాచ్ అయి ఉంటది అనమాట. వెనకాతలో ఒక జిప్ ఉంటది, లోపల ఒక జిప్ ఉంటది. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ బ్యాగ్. మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. లోపల క్వాలిటీ బాగుంటది. ఇక్కడ ఒక పౌచ్ కూడా ఉంటది, మీరు డబ్బులు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ పర్చేజ్. వెరీ గుడ్ క్వాలిటీ అండ్ వెరీ క్లాసీ. అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఆ మినీ డైపర్ బ్యాగ్ లాంటి హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి, అలాంటిదే ఇది ఇంకో హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇట్స్ వెరీ అప్రోప్రియేట్. ఇది వచ్చేసి వెరీ గుడ్ ఫర్ ఆఫీస్ గోయింగ్ అనమాట. ఎందుకంటే దీంట్లో ల్యాప్టాప్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది ఫుల్ గా ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవడం వల్ల మనం లోపల ఏముంది అన్నది మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ల్యాప్టాప్ కోసం కూడా వేరేగా ఇది ఉంటది సెక్యూరిటీ. ఇది లోపల ల్యాప్టాప్ పెట్టేసి ఈ స్ట్రాప్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవచ్చు. ఇందులో బాటిల్ పెట్టడానికి కూడా లోపల ఒక బెల్ట్ ఉంటది. సో ఇదన్నమాట, దాంట్లో మనం బాటిల్ తెచ్చొచ్చు. వెరీ గుడ్ ఫర్ ఆఫీస్ యూజ్. వెనకాతల జిప్ ఉంటది, లోపల కూడా ఒక జిప్ ఉంటది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ టీచర్స్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేయొచ్చు. నార్మల్ టైంలో మనం ఈ లగేజ్ బ్యాగ్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు కదా చాలా మంది, అలాంటివి అక్కర్లేదు. యూ కెన్ గో టు యువర్ ఆఫీస్ విత్ స్టైల్. అండ్ అది దాంతో పాటు ఇప్పుడు ఒక 3 డ్రెస్సులు తీసుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు నేను మీకు ఈ ప్లెయిన్ అనార్కలి డ్రెస్ అనమాట. సో ఇలా ఉంటది. ఇట్స్ కంప్లీట్లీ ప్లెయిన్. నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని మీద నేను పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో చూసాను నేను, రీల్స్ లోనో దేంట్లోనో చూసాను. ఒక వైట్ కలర్ డ్రెస్ మీద మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో పెయింటింగ్ చేసింది. ఆ వైట్ కలర్ డ్రెస్ ఎందుకని చెప్పి అమెజాన్ లోనే నేను ఎత్తికాను అనమాట. ప్లెయిన్ అనార్కలి అంటే చాలా మంచిది, ఇది నాకు దొరికింది. సో దీని మీద నేను మంచిగా పెయింటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఐ థింక్ ఈ బార్డర్ మొత్తం పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా బొర్రలో అయితే చాలా మంచి డిజైన్ ఉంది. ఐ విల్ సీ అనమాట. దీనికి బాటమ్ కూడా సేమ్. అండ్ దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ కాదు, ఇలా వచ్చింది. చాలా బాగుంటది. ఇఫ్ యు ఆర్ ఎంబ్రాయిడరీ చేయాలనుకుంటారు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పూసలు గుచ్చుకోవాలి, అలాగే ఏమైనా చేయాలనుకుని ట్రయల్ చూడాలనుకుంటే ఇలాంటివి కొనుక్కోవచ్చు. ఇది ప్లెయిన్ గా వేసుకుంటే కూడా చాలా బాగుంటది అనమాట. ఇట్స్ నాట్ ఇలా వేసుకుంటే బాగుంటది. సేమ్ ప్లెయిన్ డ్రెస్ వేసుకుని దాని కాంట్రాస్ట్ లో ఎల్లో కలర్ దుపట్టా అలా పట్టుకుంటే కూడా మస్తు ఉంటాయి అనమాట. అండ్ కొన్నిసార్లు ఒక ప్యూర్ వైట్ డ్రెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంట్లోని అనిపించింది. ఒక వైట్ డ్రెస్ తీసుకున్నాను. అది వచ్చేసి ఇలా ఉంటది. చిన్న చిన్న రెడ్ కలర్ బుట్టాస్ ఉంటాయి అనమాట. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటది. మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్ తీసుకున్నానండి. ఇట్స్ ఫస్ట్ వన్ కూడా ప్లెయిన్ తీసుకున్నాను కదా. ఇట్స్ మల్టీ కలర్డ్ డ్రెస్ అనమాట. ఇది కూడా అనార్కలి టైప్. సో ఇది వచ్చేసి ఇలా ఉంటది అనమాట. బాగుందా?
రాత్రి వేసుకుని వినాయక చవితిని చూడడానికి వెళ్దామని అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఇలా దుపట్టా వచ్చింది, ఇలాగో బాటమ్ వచ్చింది. వీటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై, జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్.